నాగార్జున 100వ సినిమా నుండి దిమ్మ తిరిగే అప్డేట్ ని రివీల్ చేసిన నాగ్. కింగ్ 100 అంత ఆషామాషి సినిమా కాదు, సంథింగ్ స్పెషల్. మన్మధుడికి జోడిగా ఏకంగా ముగ్గురు టాప్ హీరోయిన్స్. ఇంతకీ కింగ్ 100లో ఆ ముగ్గురు హీరోయిన్స్ ఎవరు? హావెల్లు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. అక్కినేని సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున తన కెరీర్లో మైల్ స్టోన్ మూవీకి చేరువయ్యారు. డిఫరెంట్ సినిమాలతో విలక్షణమైనటువంటి క్యారెక్టర్స్తో గత 3.5 దశాబ్దాలుగా సినీ అభిమానులు అలరిస్తున్న నాగ్ ప్రజెంట్ తన 100వ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు. కింగ్ 100 వర్కింగ్ టైటిల్స్తో సెట్స్ మీదకి వెళ్ళినటువంటి ఈ మూవీ షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది. అప్డేట్ కోసం అక్కినేని అభిమానులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తిక్ కింగ్ 100 మూవీకి డైరెక్షన్ వహించబోతున్నారని. అయితే అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. గత సంవత్సరం ఎలాంటి హడావుడి లేకుండా సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ మేకర్స్ సైడ్ నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే అనౌన్స్మెంట్ లేకుండానే సైలెంట్గా షూటింగ్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. ప్రజెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరుగుతుందట. నాగార్జునతో పాటు ఇతర మెయిన్ కాస్ట్ పాల్గొనేటువంటి కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ను షూట్ చేస్తున్నట్లు సమాచారం. జోనర్ ఏంటిది అనేది క్లారిటీ లేదు, కానీ యాక్షన్ ఎమోషన్స్ మెయిన్గా సాగే కథతో కింగ్ 100 మూవీ రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి సినిమాల మాదిరిగా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమా ఉంటుందట. సంథింగ్ స్పెషల్గా ఉంటుందని, రియలిస్టిక్ యాక్షన్తో రూపొందబోతుందని కూడా నాగ్ ఓ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో కథానుగుణంగా నాగార్జున 3 గెటప్స్లో కనిపిస్తారని, ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని కూడా టాక్ వినిపిస్తుంది. సీనియర్ హీరోయిన్ టబుని ఒక క్యారెక్టర్కి ఫిక్స్ చేశారట. టబు స్వయంగా తన 100వ సినిమాలో ఉండాలని కోరుకుందని నాగ్ తెలిపారు. అయితే నాట్యం ఫేమ్ సుస్మితా భట్లను కూడా మరో హీరోయిన్గా ఎంపిక చేశారని కూడా ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్గా షిర్డీ సాయిబాబాని దర్శించుకున్నటువంటి నాగార్జున తన 100వ సినిమా ఈ సంవత్సరమే ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చారు. ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నానని, తనకు బిగ్ మైల్ స్టోన్ మూవీ అని కూడా చెప్పుకొచ్చాడు. తనను అభిమానించే వారందరికీ కూడా గుర్తుండిపోయే సినిమా అవుతుందని కూడా చెప్పారు నాగ్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారన్నారు. ఈ సినిమాని ఎక్కువ శాతం దసరా సీజన్లో రిలీజ్ చేసేటువంటి అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తుంది. 2024 సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో హిట్ కొట్టినటువంటి నాగ్ లాస్ట్ ఇయర్ కూలీ కుబేర లాంటి సినిమాలతో అలరించారు. కానీ ఆ రెండింటిలో నాగ్ మెయిన్ హీరో కాదు. అందుకే కింగ్ 100 సినిమాతో సత్తా చాటాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి తన సమకాలీనటువంటి హీరోలు బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల కలెక్షన్ సాధిస్తున్నటువంటి టైంలో నాగార్జున కూడా భారీ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి మైల్ స్టోన్ మూవీ ఎలాంటి విజయం అందిస్తుందో వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కింగ్ 100 మీద చాలా రకాలైనటువంటి చర్చలు జరిగాయి. అయితే రా కార్తిక్ ఎందుకు ఆ డైరెక్టర్, అతను ఒక్క సినిమా మాత్రమే చేసినటువంటి డైరెక్టర్, ఇంకా వేరే డైరెక్టర్ అన్నారు, పూరి జగన్నాథ్ అన్నారు, దాని తర్వాత బోయపాటి అన్నారు. సో ఇలా రకరకాలైనటువంటి డైరెక్టర్స్ తెర మీదకి వచ్చినా కానీ ఫైనల్గా రా కార్తిక్ చెప్పినటువంటి ఒక కథ నాగ్కి బాగా నచ్చి, అది కంప్లీట్గా యాక్షన్ సీక్వెన్సెస్ సాగేటువంటి కథ, దాంతోపాటు ఎమోషన్స్, దాంతోపాటు ఫ్యామిలీ కూడా కొంచెం మిక్స్ చేసి, సో మొత్తంగా ఆ ఫ్యామిలీ ఆడియన్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా నచ్చే విధంగా ఆ సినిమాని, ఆ స్టోరీ ఉంటుందని కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అందుకోసమనే నాగ్ ఎక్కువ శాతం ఓట్స్ అట్టే వేశారు. అందుకనే రా కార్తిక్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. అది కూడా తమిళ్ డైరెక్టర్. ఇక టబు విషయానికి వచ్చినట్లయితే టబు చాలా సందర్భాల్లో వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఒక మంచి పేరు, సో హిట్ పేరు ఆల్రెడీ అందరికీ తెలిసిందే. టబు స్వయంగా 100వ సినిమాలో ఉండాలని కోరుకుంది కాబట్టి అక్కడ టబుని కూడా ఒక క్యారెక్టర్ కంటే 3 క్యారెక్టర్స్ ఉంటాయట. 3 క్యారెక్టర్స్లో ఒక సీనియర్ క్యారెక్టర్ మేబీ టబుని ఫిక్స్ చేసేటువంటి ఛాన్స్ అయితే లేకపోలేదు. సుస్మితా భట్ని కూడా ఒక క్యారెక్టర్, ఇంకొక హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకొక క్లారిటీ అయితే రానుంది. అయితే ఇప్పుడు కింగ్ 100 అనేది అక్కినేని ఫ్యాన్స్కే కాదు, అక్కినేని కుటుంబానికి సంబంధించి కూడా చాలా స్పెషల్ న్యూస్ అనమాట. అంటే స్పెషల్ మూవీ కూడా ఇది. ఎందుకు అనంటే డెఫినెట్గా నాగార్జున 1 కాదు 2 కాదు 100 సినిమాలు చేసేటువంటి ఈ మైల్ స్టోన్ మూవీలో ప్రతి ఒక్కరూ పార్ట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నారు. అందుకోసమనే ప్రొడ్యూసింగ్ కూడా స్వయంగా అక్కినేని నాగార్జునే చేస్తున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీలో అటు అఖిల్, ఇటు చైతు ఇద్దరు కూడా ఒక స్పెషల్ క్యామియోలు కూడా ప్లే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు మనకు కింగ్ 100 అంటే 100వ సినిమా చాలా స్పెషల్ కాబట్టి మా నాన్న సినిమాలో డెఫినెట్గా మేము ఏదో ఒక చిన్న స్పెషల్ క్యామియో అలా ఔపడి వెళ్ళిపోతాం, ఎప్పటికీ ఈ సినిమా అలా గుర్తుండిపోతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ 2 క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో అటు అఖిల్, ఇటు చైతు ఇద్దరు కూడా ఒక సాంగ్లో కానీ, ఒక ఫైట్ సీక్వెన్సెస్లో కానీ ఏదో ఒక క్యామియో రూపంలో వచ్చి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్స్ అయితే డెఫినెట్గా కనిపిస్తున్నాయి. అక్కడ రా కార్తిక్ కూడా
అలానే డైరెక్ట్ చేస్తున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళకు ప్రతి ఒక్కరికి అంటే ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా 100 సినిమా ఎప్పుడు ఎప్పుడు అని చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. సైలెంట్గా పూజా కార్యక్రమాలు చేశారు. అఫీషియల్ అప్డేట్ అయితే ఇంతవరకు ఎక్కడ కూడా రివీల్ చేయలేదు, కానీ బట్ స్టోరీ మొత్తం కథ విన్నారు, షూట్ కూడా జరుగుతుంది. సైలెంట్గా చేసి ఒకేసారి రివీల్ చేయాలనేది అక్కడ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం కింగ్ 100 మూవీ ఇటు అక్కినేని ఫ్యాన్స్కే కాదు చాలా మందికి చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఆయన మన్మధుడు అని చాలా ముద్దుగా పిలుచుకుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎస్పెషల్లీ చాలామంది ఇలాంటి ఒక సినిమా నాగార్జున నుంచి రావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ సంక్రాంతికి ఏదైతే నాసామిరంగా తర్వాత సాలిడ్ హిట్ అయితే రాలేదు. మేబీ దాని తర్వాత కుబేరా, కూలీ లాంటి కొన్ని సినిమాలు చేశారు, కానీ అవి ఒకటి విలన్ క్యారెక్టర్, ఇంకొకటి క్యారెక్టర్ ఆర్టిస్ట్. అసలుకి నాగార్జున మార్కే కాదు ఆ మూవీ. సో అందుకనే కుబేరా అట్లీస్ట్ నాగ్ ప్రమోషన్స్ తోటనే ఇక్కడ ఆడింది, కానీ మిగతా కాడ చాలా చాలా దారుణం అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. బట్ ఈ రెండు కూడా ఎందుకు అక్కినేని ఫ్యాన్స్కి కొంచెం డిసప్పాయింట్ అయితే చేశాయి. బట్ 100 మూవీ ఏదైతే ఉందో ఆ 100 మూవీ మీదే ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో పెట్టుకున్నారు. బట్ అది జోనర్ ఏంటి అనేది పక్కన పెడితే డైరెక్టర్ మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టరే. దీన్ని ఎలా ప్రజెంట్ చేస్తారనేది తెలియదు, కానీ గతంలో అంటే లేటెస్ట్గా విన్నటువంటి న్యూస్ ప్రకారం నాగార్జునతో కూడా ఒక సినిమా ఉంటుంది. నెక్స్ట్ అనిల్ రావిపూడి చేయబోయేటువంటి సినిమా నాగార్జునతో, అది కూడా నెక్స్ట్ సంక్రాంతికి వస్తుంది అని కూడా చాలా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ దీన్ని బట్టి చూస్తే ఏంటంటే నాగార్జునతో సినిమా ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు. బట్ ఉన్నా కానీ నెక్స్ట్ 100 సినిమాని కూడా చాలామంది డిస్కస్ చేశారు. కింగ్ 100 అనేది డెఫినెట్గా రా కార్తిక్ అనేటువంటి ఒక తమిళ్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా. 100 మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయట్లేదు. మేబీ తర్వాత ఏమన్నా చేస్తే ఇన్ కేస్ ఒకవేళ సినిమా చేయొచ్చు, కానీ అది 100 సినిమా అయితే కాదని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ సంక్రాంతికి కాకుండా అట్లీస్ట్ నెక్స్ట్ సంక్రాంతి కన్నా నాగార్జునతో ఒక సినిమా చేయాలని అనిల్ చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి సీనియర్ స్టార్ హీరోలు అందరినీ కూడా ఆయన డైరెక్ట్ చేశారు. అటు చిరు, వెంకీ, బాలయ్య ముగ్గురుతో అయిపోయింది. ఇక మిగిలింది నాగవంతే. నాకు కూడా డెఫినెట్గా ఆయనతోటి సినిమా చేయాలని నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒకవేళ అలా చేస్తే ఆ రికార్డ్ నా పేరు మీదనే ఉంటుంది. సీనియర్ హీరోలు అందరితో డైరెక్ట్ చేసినటువంటి రికార్డ్ నాకే ఉంటుందని కూడా అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ సినిమా అయితే ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఉంటుందనేది ఒక క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ సినిమా అనిల్ రావిపూడి చేయబోయేటువంటి నాగార్జునతో కాదు, అది వేరే హీరోతోటి. అది ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు, మేబీ అది రావచ్చు. సో కింగ్ 100 మాత్రం డెఫినెట్గా దసరా సీజన్కి దింపాలని అయితే చూస్తున్నారు. దసరా సీజన్ అయితే కొంచెం హాలిడేస్ ఉంటాయి. సో కాబట్టి ఆ టైంలో రిలీజ్ చేస్తే కింగ్ 100 ప్రమోషన్స్కి చాలా టైము టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రమోషన్స్ని అండ్ కాన్సెప్ట్ని, స్టోరీని అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని 100 సినిమా ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కినేని ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకుండా నాకు ప్లాన్ చేసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కానీ దసరాకు వస్తే డెఫినెట్గా ఇంకొక ఇబ్బంది కూడా లేకపోలేదు. ఎందుకంటే పెద్దిని దసరాకు దింపే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. బట్ కాకపోతే అది చాలా లాంగ్ అయిపోతుంది, కానీ అది లేటెస్ట్గా రిలీజ్ చేశారు. వాళ్ళు May 1కి దింపుదామని కూడా ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఇక దసరాకి ఆబ్వియస్లీ కింగ్ 100 సినిమా రాబోతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక్కడ మేజర్గా మనంలో ఏదైతే చూసామో అటు చైతు, అఖిల్ అండ్ దాని తర్వాత ఏఎన్ఆర్, దాని తర్వాత ఇంతమంది యాక్ట్ చేసినటువంటి సినిమాగా మనం ఉంది. ఇప్పుడు ఈ మూవీలో వీళ్ళు ముగ్గురు అంటే కింగ్ 100లో అటు చైతు, అఖిల్ ఇద్దరు కూడా ఒక చిన్న స్పెషల్ క్యామియోస్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ అమల కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా, ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అలా కనిపించి వెళ్ళేటువంటి క్యారెక్టర్ అయినా పర్లేదు, అందరూ పార్ట్ అవ్వాలనేది అక్కడ అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నట్లయితే సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ వస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా తెలీదు. బట్ ఓవరాల్గా మాత్రం కింగ్ 100 టైటిల్ని త్వరలో రిలీజ్ చేస్తారు అనేది కూడా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా నాకు చేసినవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు కింగ్ 100 ఇంకొక ఎత్తు. సో ఇది మరో మైల్ స్టోన్, అంటే ఆయన కెరీర్లోనే మైల్ స్టోన్ మూవీ కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. డెఫినెట్గా సినిమా మాత్రం ఆడియన్స్కి కానీ ఫ్యాన్స్ని కానీ ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయని విధంగా ఉంటుందని కూడా నాగార్జున దర్శనం అయిన తర్వాత ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఇది విన్నటువంటి అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అయితే అవుతున్నారనమాట. సో మరి కింగ్ 100 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.